హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఎంతో టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ కర్రీ తయారు చేసుకుందాం అండి. అసలు చేదే ఉండదండి నేను చెప్పి టిప్పులు పాటిస్తే. చూసారా, ఈ మనకి తొక్క రిమూవ్ చేసుకుంటుంది ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం కాకరకాయలు అన్నిటికి తొక్క అయితే రిమూవ్ చేసేద్దాం. పైనుండి పొట్లా ఉన్నదంతా రిమూవ్ చేసి ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేయాలండి సాల్ట్ అయితే, సేదు మొత్తం పోతుంది దానివల్లే. అసలు 90% అయితే పోతుంది, 10% మిగతా నేను చెప్పి టిప్పుల వల్ల పోతుంది. చక్కగా మన కాకరకాయలన్నీ కట్ చేసి ముదరగా ఉన్నాయి అయితే పిక్కలు తీసుకుందాం, లేతగా ఉంటే అలాగే యాడ్ చేసుకుందామండి. ఇది ఒంటికి చాలా మంచిదండి. నేను కూడా, నాకు చాలా ఇష్టం, కానీ మా పిల్లలు ఎవ్వరు తినరండి. వాళ్ళు తినరనే చేదు లేకుండా చేశాను వాళ్ళ కోసం అని చెప్పేసి. కాకరకాయ చాలా మంచిది కదా ఒంటికి. చూసారా, మనకి లేతగున్ని అలా వదిలేసుకుందాం, ముదురు ఉంటేనే పిక్కలు తీసుకుందామండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. కాకరకాయ కర్రీ కదండి, చాలా చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఈ కాకరకాయ ఒంటికి చాలా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి, కళ్ళకి అన్నిటికి చాలా మంచిదండి. కానీ తినం కదా, నేనైతే తింటానండి, కానీ ఒక్కరిదానికి వండుకోవాలని కొద్దిగా అప్పుడప్పుడు వండుతాను. కానీ నాకు చాలా ఇష్టం కాకరకాయ కర్రీ అంటే, కానీ మా పిల్లలు ఎవ్వరూ తినరండి. ఇది వండినప్పుడు అయితే చేదు లేకుండా ఉంటే బాగా ఇష్టంగా తినేస్తారండి. తెలియదు కాకరకాయ అని కూడా వాళ్ళకి తెలియదు అసలు. కాకరకాయ కర్రీ అని తెలియకుండా తినేస్తారు. తిన్న తర్వాత చెప్పవచ్చండి మనం కాకరకాయ వండామని. అంత అసలు చేదు లేకుండా వండొచ్చండి. మనం చక్కగా వాటర్లో అయితే సాల్ట్ ఎక్కువ యాడ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు మొత్తం వాటర్లో ఉంచి 10 నిమిషాలు అట్టే పెట్టి మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుంటే ఇవి ఏంటంటే సేదు మొత్తం దిగిపోతుందండి. సాల్ట్ వాటర్ వేయడం వల్ల సేదు ఏమి లేకుండా దిగిపోతుంది. మనకు ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయండి. కాకరకాయ ముక్కలు ఎన్ని వస్తే అన్ని ఈక్వల్గా ఆనియన్స్ అయితే తీసుకోవాలి, అప్పుడే సేదు తగ్గుతుంది. ఆనియన్స్ అయితే స్వీట్ కదండి, స్వీట్గా ఉండడం వల్ల ఏంటంటే ఇవి తీపి వస్తుంది కదా కొంచెం, కాబట్టి సేదు అసలు రాకుండా ఉంటుంది కాకరకాయ కర్రీ అయితే. ఇవి కూడా మనం చక్కగా అవి ఎలా అయితే కోసుకున్నామో ఇవి కూడా అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలే కావాలి, పెద్ద ముక్కలు అస్సలు వద్దండి, చిన్నవే కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పక్కన పెట్టేసి 4 టమాటాకాయలు అయితే తీసుకుని అవి కూడా కట్ చేసుకుందామండి. వండుకోవడం సింపులేనండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా, అసలు నాకంటే కాకరకాయ అంటేనే నచ్చదన్న వాళ్ళు కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది. అసలు కాకరకాయని తెలిస్తే కదా ఫస్ట్ సేదు ఉంటే తినడం మానేస్తారు. కాకరకాయ ఎందుకు తినరు, ఫస్ట్ సేదని తినడం మానేస్తారు, అంతే కదా, సేదే ఉండదండి. మనకి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపేసుకుందామండి. బాగాన కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసుకుందాం. సాల్ట్ అయితే యాడ్ చేసి, చూసారా నాకు కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. ఈ కాకరకాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం వాటర్లోంచి అయితే గట్టి పిండేసి వేసుకోవచ్చండి. అస్సలు కొంచెం కూడా సేదు తెలియకూడదంటే సెకండ్ టైం కడుక్కోండి. నాకైతే చిన్నదన్న సేదు ఉండాలనుకుంటున్నాను, కానీ అయినా కూడా తెలియలేదండి, సేదు మొత్తం పోయింది నాకు. కొంచెం అన్న సేదు అస్సలు తెలియకూడదు అనుకుంటే సెకండ్ టైం మళ్ళీ సాల్ట్ వేసి వాటర్ కడిగేస్తే మొత్తం పోతుందండి, అసలు ఏమి ఉండదు. చూసారా, ఇలా మొత్తం అంతా కలిపేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం మూత మధ్యలో పెట్టుకుంటే అదే ఉడికిపోతుందండి. 3 అయితే చిన్న టమోటాకాయలు అయితే 3 తీసుకున్నాను, చిన్నకాయలేనండి. 3 టమాటాకాయలు తీసుకున్నాను. ఇలా మగ్గేలాగా మూత అయితే పెట్టేసుకొని చక్కగా మధ్యలో కలుపుకుంటూ మూత పట్టుకుంటే దగ్గరికి అయిపోయి మగ్గిపోతుంది. తగినంత అయితే సాల్ట్ యాడ్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేశాను, 1 స్పూన్ అయితే కారం యాడ్ చేశాను. బాగా కలిపేసుకుందామండి. 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం చిటికెడైతే గరం మసాలా యాడ్ చేశానండి, ఎక్కువ ఏం అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది చిటికెడు గరం మసాలా. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి కదండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మూత పెడితే సరిపోతుంది. అస్సలు ఇంక అది కూడా తెలియకూడదు అనుకున్నారంటే కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు చిన్నది వేస్తే అసలు అది కూడా తెలియదండి. ఇలా చూడు, ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలాలండి, అసలు సేదే ఉండదండి. అస్సలు కొంచెం కూడా తెలియకూడదండి. చిన్న చింతపండు వేసుకోండి ఎవరన్నా అయితే. మాకైతే చింతపండు వేయకుండానే సేదు అయితే లేదండి, సరిపోయింది. చక్కగా ఇలాగా వండుకొని కాకరకాయ తింటే అప్పుడప్పుడు పెడితే స్కిన్ ఎలర్జీస్ అయితే రావు కదండి, పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి కాకరకాయ తినడం వల్ల అయితే. అవి తినకుంటే ఎక్కువ రోజులు అయినా కానీ స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి అప్పుడప్పుడు తెలియకుండానే. అప్పుడప్పుడు ఇలా సేదేది తగులుతూ ఉంటే, ఇది సేదు ఉండదండి. నేను చెప్తున్నాను కదా, సేదు తగలాలనుకుంటున్నాను కాకరకాయ కూర. నేను చెప్పినట్టుగా వండితే అసలు సేదే ఉండదండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.